జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పిన మన దేశంలో దేశభక్తుల కోసం ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేశభక్తుల కంటే, దేశాన్ని ప్రేమించే వాళ్ళకంటే ఈ దేశ వ్యతిరేక శక్తులే ఎక్కువగా కనపడతారు కాబట్టి. అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చాలా మందిలో దేశభక్తి ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమో, లేకపోతే వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యాల కోసమో, వాళ్ళు చేసేటటువంటి పనుల కోసమో వాటిలేదో మునిగి తేల్తా ఉంటారు. కానీ ఈ దేశ వ్యతిరేక శక్తులు ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ఏమిలే, కుటుంబంలే, దేశంలే, ఇంకొకట్లే వాళ్ళ పనుల్లా ఏంటంటే ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలా, ఈ దేశాన్ని నాశనం చేసైనా సరే మనం ఎట్టా పొట్ట పోసుకోవాలని చెప్పేసి ఈ దరిద్ర ముండా కొడుకులు, ఈ గలీజ్ ముండలన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటాయి. అవునా కదా? ఈ మధ్య కాలంలో ఇటువంటి వాళ్ళ సంఖ్య మరీ విపరీతంగా చూస్తున్నాం మనం. సరే, ఇకపోతే ఈ దేశ వ్యతిరేక శక్తులు ఎట్లయితే ఉండారో అదే విధంగా మన దేశంలో యూట్యూబర్లు కూడా కొదవేలే. అంటే యూట్యూబర్లు అంతా ఏమైనా దేశద్రోహాలు అని చెప్పి మీరు అనుకుంటారేమో. కాదు, వీళ్ళలో చాలా రకాలు. అదేందో కూడా నేను చెప్తా. మన దేశంలో ఉన్నటువంటి యూట్యూబర్ల సంఖ్య దాదాపుగా 7,000 వరకు ఉన్నదంట. అదేంద్రా స్వామి, ఎవరు బట్టినా కూడా యూట్యూబ్ ఛానల్ పెడతారు, ఎవరు బట్టినా కూడా యూట్యూబ్ అంటున్నారు, నీకేమైనా మెంటల్ ఆయమే? 7,000 మంది అంటున్నామని చెప్పి మీరు అనుకోవచ్చు. అంటే ఈ 7,000 మంది యూట్యూబర్లు ప్రొఫెషనల్ యూట్యూబర్లు అన్నమాట. అర్థమైంది మీక? ఇకపోతే వీళ్ళు కాకుండా మన దేశంలో కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. మన తెలుగులో తక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇతర రాష్ట్రాల్లో అదేవిధంగా ఇతర భాషల్లో అయితే వేల కొద్ది యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇక ఈ యూట్యూబర్లు కొందరు పేరు కోసం యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. కొంతమంది ఫ్యాషన్గా ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. కొంతమంది అయితే డబ్బు కోసం ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తారు. మరికొందరేమో మన దేశం కోసం పని చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్స్ను ప్రారంభిస్తారు. ఇప్పుడు మనలాంటి, అంటే మన న్యూస్ అఖండ ఛానల్ ఉన్నది కదా, మనలాంటి వాళ్ళు ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తారు. మరి కొందరైతేనేమో మన దేశం పైన ప్రత్యక్షంగానో పరోక్షంగానో విషం కక్కడానికి, తెలుసు కదా, మీరు అలాంటి వాళ్ళు కూడా చూస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే చెప్పా కదా, మన దేశం మీద విషం కక్కడానికి ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తారు. మరి కొంతమంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్ ముసుగులో మన దేశ రహస్యాలను మన శత్రు దేశాలకు అమ్ముకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభిస్తారు. అది మ్యాటర్. 15 రోజుల క్రితం పట్టుబడినటువంటి జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఎవరా, అది ఉండదు కదా ఒకటే, లపాకిస్తాన్ వాళ్ళని ప్రేమించేటటువంటి లపాకి, ఇది కూడా ఆ బాబతే. తమ యూట్యూబ్ ఛానల్ను అడ్డం పెట్టుకొని మన దేశ రహస్యాలను తెలుసుకుని వాటిల్ని తీసుకొని పోయి పాకిస్తాన్కు అమ్ముకుంటా ఉన్నది. తద్వారా పాకిస్తాన్ విధించేటటువంటి, అంటే అసలు వాళ్ళే అడక దొబ్బేవాళ్ళు, అడక తినే ముండల వాళ్ళే, అలాంటిది అడుగు తినే వాళ్ళ దగ్గర బుడుకు తిన్నట్టు వాళ్ళు విధిల్చే ముష్టిని తీసుకొని ఈ పొరంబోక ముండ జల్సాలు చేస్తా ఉన్నది. నిజానికి జ్యోతి మల్హోత్రా ఒక వ్యభిచారి కంటే దారుణంగా ప్రవర్తించింది. వ్యభిచారం చేసేవాళ్ళు ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక, మరో మార్గం లేక పొట్టకూటి కోసం ఆ వృత్తిని ఎంచుకుంటారు. కానీ ఈ జ్యోతి మల్హోత్రా మాత్రం డబ్బు కోసం, అదేవిధంగా ఫేమస్ అవడం కోసం, పడక సుఖం కోసం, అది కూడా ఎవరి సుఖమో పాకిస్తాన్ వాళ్ళ పక్కన పడక సుఖం కోసం ఈ దరిద్ర పనులన్నీ కూడా చేసింది. అసలు ఆడదా ఇది? అసలు భారతదేశంలో ఒక్క సెకండ్ అయినా ఉండడానికి దీనికి అర్హత ఉండదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఇకపోతే ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా లాంటి మరో యూట్యూబర్ను కేంద్ర ఏజెన్సీలు అయితే పట్టుకున్నాయ్యా. వీడి పేరే జస్బీర్ సింగ్. వీడు కూడా జాన్ మహల్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. వీడు కూడా ఈ జ్యోతి మల్హోత్రాకు దగ్గర స్నేహితుడంట. చూడండి మంచి సమాసాలు అన్నీ కూడా. ఇక వీడు కూడా డబ్బు కోసం, ఫేమస్ అవడం కోసం మన మాతృదేశానికి ద్రోహం చేయడానికి సిద్ధమైపోయినాడు. ఈ క్రమంలోనే మొదటగా పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయానికి పోయి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అధికారులతో పరిచయాలు పెంచుకున్నాయంట. ఇకపోతే పాకిస్తాన్ హై కమిషనర్ అధికారులు వీడిని పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI ఏజెంట్లకు అప్పగించారు. ఇక వీడికి పాకిస్తాన్ ISI ఏజెంట్లు పూర్తి స్థాయిలో శిక్షణ అయితే ఇచ్చారంట. ఇందుకోసం, అంటే ఈ శిక్షణ తీసుకోవడం కోసం ఈ జస్బీర్ సింగ్ గాడు 2020లోను, 2021లోను, 2024 సంవత్సరాల్లో 3 సార్లు ఈ లపాకిస్తాన్లో పర్యటించాడు. వీడికి నేరుగా ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయ అధికారి అయినటువంటి ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ ఖాన్తో సత్సంబంధాలు ఉన్నాయంట. చూడండి, ఒకసారి ఈ పాకిస్తాన్ హై కమిషనర్ అధికారి అయినటువంటి ఈ డానిష్ ఖాన్ను తన ఇంటికి పిలిచి మరి భోజనం కూడా పెట్టాడంట. అంతేనా? ఇంకా ఏమన్నా చేసినావా? ఇంట్లో వాళ్ళు కూడా వాడికి ఏమన్నా అప్పచెప్పినావా? ఏందంటారా? అంటే దేశాన్నే నాశనం చేయాలనుకునే వాళ్ళు, మాతృదేశానికే ద్రోహం చేసేవాళ్ళు ఇంట్లో వాళ్ళ తీసుకుపోయి వాళ్ళకి అప్పగిస్తారని చెప్పి ఇంకా డౌటే ఉండదా? నేనేమో తప్పు మాట్లాడినా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇంత దిగజారిపోయిన ముండా కొడుకులు, ఇంత లంగా ముండలు, ఇంత
డాష్ గాళ్ళు ఇంక వీళ్ళు ఏ పనైనా చేయరా, ఎంతకైనా దిగజారిపోరా అంటాలే. అంతేకాకుండా ఈ జస్బీర్ సింగ్ గాడు నెలకు ఒకసారి ఢిల్లీలో ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయానికి పోయి అక్కడ ఒక రోజంతా కూడా అక్కడే గడుపుతా ఉన్నాయంట. ఏ పీకి అందరికి కట్ల కడతా ఉన్నాడా, ఏ గొరిగే పని ఏమైనా చేస్తా ఉన్నాడా అంటాలే. వీడేమన్నా పోయి పాకిస్తాన్ వాళ్ళని ఏం పని చేది ఏది ఇదంతా కూడా ఏం ఇట్టా టోళ్ళు స్వామి. లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. మన వాళ్ళకి అది చెప్తే అర్థం అవుతుందో అర్థం కాదో నాకు తెలియదు కానీ ఆ పాకిస్తాన్ వాళ్ళు తెలివి తక్కువ డాష్ గాళ్ళు అయ్యి ఆ వాళ్ళ నుంచి వాళ్ళకి తీవ్రవాదులు పంపించాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు పంపించాల్సిన అవసరం లే. వాళ్ళ సంకలనం నాకేవాళ్ళు, వాళ్ళ బూట్లు నాకేవాళ్ళు, వాళ్ళ డాష్ 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 చేసేవాళ్ళు ఏడు చాలా మందే ఉన్నారు. లక్షల మంది కాదు, కోట్ల మంది ఉన్నారు. ఏది ఏడుంటానే సకల సౌకర్యాలు పొందుతానే మన ప్రభుత్వ పథకాలను అనుభవిస్తానే పందికుక్కలు మారి మేస్తానే మళ్ళా పాకిస్తాన్ది ఎందుకులే చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అది విషయం అయితే ఏం మాట్లాడాలా. ఇకపోతే ఈ జస్బీర్ సింగ్ గాడు వాగా అటారీ బార్డర్ వద్ద ఎంతమంది సైనికులు విధుల్లో ఉంటారు, వాళ్ళ పేర్లు ఏంది, వాళ్ళ వివరాలు ఏంటి, ఆ సరిహద్దుకు దగ్గరలో ఉన్నటువంటి మిలిటరీ స్థావరాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎంతమంది సైనికులు డ్యూటీలు చేస్తూ ఉంటారు, అలాగే ఈ పంజాబ్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఎంతమంది సైనికులు పహారా కాస్తూ ఉంటారు, వాళ్ళ దినచర్యలు ఏంటి, అలాగే పంజాబ్ సరిహద్దుల వద్ద ఎన్ని ఆర్మీ పోస్టులు ఉన్నాయి, ఈ సైనిక పోస్టులను ఎవరు మానిటరింగ్ చేస్తూ ఉంటారు, ఆ మానిటర్ చేసేటటువంటి అధికారుల నివాసాలు ఎక్కడుంటాయి, వాళ్ళ కుటుంబాలు ఎక్కడ నివసిస్తూ ఉంటాయి అన్న పూర్తి విషయాలను ఈ జస్బీర్ సింగ్ గాడు ఎప్పటికప్పుడు తెలుసుకొని పాకిస్తాన్కి అందజేసేవాడంట. కడుపు మండిపోతుంది కదా, గుండెలు రగిలిపోతున్నాయి. అట్నే దొరికితే కొడికినట్టునే కేమాను కొట్టేట్టు కొట్టిపార దొబ్బదా అనిపించింది. ఊరికే కూడా కాకుండా ఏం మాట్లాడేటట్టు వాళ్ళని ఏమి చేయాలి, ఏం చేస్తే తప్పు, ఎంత క్రూరంగా శిక్షిస్తే పాపం మీరు చెప్పండి. నేనేం ఆ క్రషర్లోనో చెరుకు మిషన్లో దప్పపోయి దొబ్బింది నేను. పిప్పి అయ్యేటిగా పిప్పి లేకపోతే ఏంది అవి దారుణాలు ఏంది. మాతృదేశానికి ఎవరైనా ద్రోహం చేస్తారు. వీళ్ళకంటే ఆ పాకిస్తాన్ వాళ్ళు కొన్ని వేల రెట్లు లక్షల రెట్లు మేలు కదా. వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఉగ్రవాదులుగైనా మారిపోతారు. కానీ వీళ్ళు కేవలం డబ్బు కోసం వాళ్ళు అశుద్ధం తినేదానికి కూడా వీళ్ళు సిద్ధమైపోతారే. ఏంది మనకి కర్మ, ఏంది దౌర్భాగ్యం, ఏంది దరిద్రము. ఇట వాళ్ళందరూ ఏం చేయాలా అంటాలే. మనసు మండిపోతుంది అసలు. తాను ఒక యూట్యూబర్ అని చెప్పుకుంటూ సైనికాధికారుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తా అక్కడ పరిస్థితులను వీడియో తీసి వాటిని పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయానికి అందించేవాడంట. సరే, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం అయినటువంటి ఐబీ అధికారులు, అదేవిధంగా పంజాబ్ పోలీసుల సాయంతో వీడిని అరెస్ట్ చేశారు. ఇక వీడి ఫోన్ ను ఓపెన్ చేసి చూస్తే మన ఇంటెలిజెన్స్ అధికారులకే మతి పోయిందంట. వీడి ఫోన్ లో ఈ పాకిస్తాన్ కు చెందినటువంటి సైనికాధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా తెలియనటువంటి పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయంట. అంటే దేశద్రోహం కేసులో వీడు జ్యోతి మల్హోత్రాని కూడా మించిపోయినట్టు తెలుస్తుంది. ఇక వీడిని రహస్య ప్రదేశానికి తీసుకొని పోయి వేరే ఉతుకుతా ఉన్నట్టు మనకు సమాచారం అయితే అందుతుంది. వీడు ఇప్పటిదాకా ఏమేం చేసినాడు, ఏ విధంగా చేసినాడు, వీడికి సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు అన్న విషయాలను ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ విభాగాలన్నీ కూడా రాబడుతున్నాయి. అది ఆ విషయమా. మొత్తానికి ఒక పని అయితే చేయాలి. పాకిస్తాన్కి ఎవరు పోపంలే, పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎవరు రాబడలే, ఆ విధంగా చేయాలా. లేకపోతే ఏదో ఒక చుట్టు పెట్టుకొని ఏదో కారణం చేత వీళ్ళంతా అడిగిపోయేది ఏంది, వాళ్ళ నాయకు వచ్చేది ఏంది, మన దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించేది ఏంది, ఈ దేశద్రోహ కార్యకలాపాలకన్నిటికీ వీళ్ళు సిద్ధమైపోయేది ఏంది. ఏం అసలు నాకైతే ఇట్లాంటి ఇన్నప్పుడు చదివినప్పుడు నా బాధగా లేదు. ఏం చేయాలరా స్వామి, ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడుకోవాలా, ఇందుకోసమేనా కొన్ని లక్షల మంది మన దేశం కోసం త్యాగం చేసింది, వాళ్ళ ప్రాణాల తృణప్రాయంగా అర్పించింది దీనికోసమేనా, వాళ్ళు చేసినటువంటి త్యాగాలన్నీ ఏమైపోవాలా, ఆ పాపం మనల్ని వదిలిపెడతాదా అని చెప్పేసి నాకు రొంత బాధగా లేదు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు దేశద్రోహం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ మనం ఎదిరించాలి కదా, మన దేశానికి మనం అండగా నిలబడాలి కదా, మన ధర్మానికి మనం అండగా నిలబడాలి కదా. లేకపోతే భవిష్యత్తు అనేది ఉంటుంది. చేసినటువంటి త్యాగాలన్నీ వాళ్ళ త్యాగాలు ఏమైపోతాయి. మన కోసమే కదా వాళ్ళు ఆ త్యాగాలన్నీ చేసినారు. ఏందో నాకు అర్థం కాల. ఎంతసేపటికి ఈ దేశం ఏమిచ్చాను అని చెప్పి ఆలోచించడమే కాదు, మనం ఈ దేశం కోసం ఏం చేస్తాం అనేది కూడా ఆలోచించాలి. లేకపోతే భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకమే అవుతుంది. మనం ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఎంత పీకట్లు కట్టి, ఎంత సంపాదించాడు ఉడ్డబెట్టినా కూడా ఎవడో వచ్చి మళ్ళీ కోసి వాడు దొప్పుకొని పోతాడు. ఆ ఉడ్డ అది నేను ఇంట్లోంచి బయటికి లాగి దాని నడి రోడ్లోనే
ఆడనే బేసే ఆ ఇల్లు వాడు స్వాధీనం చేసుకుంటాడు. అర్థమైందా? అది విషయం. అయితే మిత్రులారా, నా మాటలతో కనుక మీరు ఏకీభవిస్తే, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.